టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1లోని 4 టీమ్స్ మధ్య గురువారం 2 క్రూషియల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ 2 మ్యాచ్ల రిజల్ట్స్తో సెమీస్ చేరే 2 జట్లేవో దాదాపు తేలిపోతుంది. ఫస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. రెండో మ్యాచ్ ఇండియా జింబాబ్వే మధ్య సాయంత్రం జరుగుతుంది. అయితే జింబాబ్వేతో ఇండియా ఆడే మ్యాచ్ కంటే మనకి విండీస్ సౌత్ ఆఫ్రికా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్న మ్యాచ్ ఎంతో క్రూషియల్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచే జట్టుపైనే టీమిండియా సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో సఫారీ టీం గెలవడం టీమిండియాకి చాలా అవసరం. ఒకవేళ విండీస్ని సఫారీ టీం ఓడిస్తే ఇక మనకి రన్ రేట్తో సంబంధం ఉండదు. సూపర్ 8 చివరి మ్యాచ్లో విండీస్ని మనం కూడా ఓడిస్తే 4 పాయింట్లతో డైరెక్ట్గా సెమీస్ చేరిపోవచ్చు. అలా కాకుండా ఒకవేళ సఫారీ టీంపై విండీస్ గెలిస్తే అప్పుడు సఫారీ టీం జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. అప్పుడే మనం రన్ రేట్తో సంబంధం లేకుండా సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ సౌత్ ఆఫ్రికా విండీస్ చేతిలో ఓడిపోయి జింబాబ్వేపై గెలిస్తే మాత్రం మనం సెమీస్ చేరాలంటే రన్ రేట్ చాలా క్రూషియల్ అవుతుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషనే వస్తే టీమిండియా తర్వాత 2 మ్యాచ్లు గెలవడమే కాదు, విండీస్ జింబాబ్వే 2 టీమ్స్ని భారీ రన్స్ తేడాతో ఓడించాలి లేదా భారీ వికెట్ల తేడాతో ఓడించాలి. సో ఈ వీడియోలో మనం జింబాబ్వేపై ఎన్ని రన్స్ తేడాతో లేదా ఎన్ని వికెట్ల తేడాతో గెలిస్తే సెమీస్ చేరతాం, అలాగే వెస్టిండీస్పై కూడా ఎన్ని రన్స్ తేడాతో లేదా ఎన్ని వికెట్ల తేడాతో గెలిస్తే సెమీస్ చేరతాం అనేది చూద్దాం. నెట్ రన్ రేట్ అనేది ఎప్పుడు అన్ని మ్యాచ్ల రిజల్ట్స్ ఆధారంగా కౌంట్ చేస్తారు. సో ఒకవేళ విండీస్ చేతిలో సఫారీ టీం 10 రన్స్ తేడాతో ఓడిపోయింది అనుకుంటే అప్పుడు సఫారీ టీం నెట్ రన్ రేట్ 1.65కి కొంచెం అటు ఇటుగా పడిపోతుంది. అండ్ విండీస్ నెట్ రన్ రేట్ కూడా 2.92 వరకు తగ్గుతుంది. అండ్ మన టీం ఆల్రెడీ -3.800 నెట్ రన్ రేట్తో నెగిటివ్లో ఉంది కాబట్టి అది కనీసం పాజిటివ్లోకి రావాలంటేనే మనం జింబాబ్వేని 77 రన్స్ తేడాతో ఓడించాలి. అప్పుడే ఆ ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది మనం చేసే స్కోర్పై కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ చార్ట్ చూడండి. ఒకవేళ మనం 140 రన్స్ మాత్రమే చేస్తే జింబాబ్వేని 73 రన్స్కే అవుట్ చేసి 67 రన్స్ తేడాతో గెలవాలి. అదే మనం 180 రన్స్ కొడితే జింబాబ్వేని 114 రన్స్కే అవుట్ చేసి 66 రన్స్ తేడాతో గెలవాలి. ఒకవేళ మనం బ్యాటర్లో రెచ్చిపోయి 220 రన్స్ చేయగలిగితే జింబాబ్వేని 157 రన్స్ కంటే తక్కువ స్కోర్కి అడ్డుకొని 64 రన్స్ తేడాతో గెలవాలి. అప్పుడే మనకి +0.010 నెట్ రన్ రేట్ సాధ్యమవుతుంది. ఇక ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కాకుండా చేసింగ్ వస్తే అప్పుడు ఫాస్ట్గా టార్గెట్ని చేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ చూడండి. ఒకవేళ జింబాబ్వేని 100 రన్స్కే ఇండియా అవుట్ చేస్తే 11 ఓవర్లలో 101 రన్స్ కొట్టి ఆ టార్గెట్ని మనం చేసేయాలి. అలాగే ఒకవేళ జింబాబ్వే 140 రన్స్ చేస్తే 12.3 ఓవర్లలో 141 రన్స్ కొట్టి ఆ టార్గెట్ని చేయాలి. అదే జింబాబ్వే 180 రన్స్ చేస్తే 13.3 ఓవర్లలో 181 రన్స్ కొట్టి గెలిచేయాలి. అప్పుడే మనం కనీసం మైనస్ నుంచి పాజిటివ్ నెట్ రన్ రేట్లోకి వచ్చి +0.010 నెట్ రన్ రేట్ సాధిస్తాం. ఇంతకంటే బాగా ఆడి 100 రన్స్ తేడాతోనో జింబాబ్వేని ఓడిస్తే అది మనకి పెద్ద బోనస్సే. బట్ అంత అత్యాశతో కాకుండా మినిమం లెక్కల్లో చూద్దాం. ఇక నెక్స్ట్ విండీస్ పై మనం ఎంత కొడితే గెలుస్తాం, ఎన్ని ఓవర్లలో టార్గెట్ చేస్తే గెలుస్తాం అనేది జింబాబ్వే సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సఫారీ టీం ఎన్ని రన్స్ తేడాతో గెలిచింది అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 రన్స్ తేడాతో సఫారీ టీం గెలిచింది అనుకుందాం. అప్పుడు సఫారీలో నెట్ రన్ రేట్ కొద్దిగా తగ్గి +1.600కి చేరుకుంటుంది. అలాంటి టైంలో విండీస్ని మనం కనీసం 95 రన్స్ తేడాతో ఓడించాలి. దానికి ఓ చార్ట్ ప్రిపేర్ చేసా చూసేయండి. ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 రన్స్ మాత్రమే చేస్తే విండీస్ని 65 రన్స్ లోపే కట్టడి చేసి 95 రన్స్ తేడాతో గెలవాలి. అదే మనం 200 మార్క్ అందుకుంటే విండీస్ని 113 రన్స్ దాటనివ్వకుండా 87 రన్స్ తేడాతో గెలవాలి. ఇక చివరిగా మనం అత్యద్భుతంగా ఆడి 240 రన్స్ కనుక చేయగలిగితే విండీస్ని 147 రన్స్ వరకు కొట్టనివ్వచ్చు. అండ్ 93 రన్స్ తేడాతో మనం గెలవాల్సి ఉంటుంది. అప్పుడే మన నెట్ రన్ రేట్ సఫారీల కంటే కొంచెం బెటర్ అయ్యి +1.610కి కొంచెం అటు ఇటుగా వస్తుంది. దాంతో సఫారీ టీం నెట్ రన్ రేట్ని దాటి మనం సెమీస్కి క్వాలిఫై కాగలుగుతాం. అదే ఒకవేళ మనం వెస్టిండీస్తో చేజింగ్ చేయాల్సి వస్తే దానికి ఓ చార్ట్ ప్రిపేర్ చేసా చూసేయండి. ఆ మ్యాచ్లో మనం ఒకవేళ వెస్టిండీస్ని 80 రన్స్కే కట్టడి చేయగలిగి 81 రన్స్ టార్గెట్ని 9 ఓవర్లలో కొట్టగలిగితే సెమీస్ చేరతాం. ఒకవేళ వెస్టిండీస్ 120 రన్స్ చేస్తే 121 రన్స్ టార్గెట్ని 10.3 ఓవర్లలో మనం చేయాలి. అప్పుడే మనం సెమీస్ చేరతాం. అలాగే ఒకవేళ 180 రన్స్ కనుక వెస్టిండీస్ చేయగలిగితే 181 రన్స్ టార్గెట్ని మనం 12.3 ఓవర్లలో 14.8 రన్ రేట్ పర్ ఓవర్తో చేసి గెలవాలి. అప్పుడే మనం సెమీస్ చేరగలుగుతాం. సో ఇది ఒకవేళ సఫారీ టీం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి జింబాబ్వేపై గెలిస్తే మనం సాధించాల్సిన నెట్ రన్ రేట్. అంటే మొత్తంగా రేపు జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో కనీసం 60 నుంచి 70 పరుగుల తేడాతో గెలవాలి. అలాగే ఆ తర్వాత వెస్టిండీస్పై 95 పరుగుల తేడాతో గెలిస్తేనే మనం సెమీస్ చేరగలిగేది. కానీ ఇది చూడడానికి చాలా ఇంపాసిబుల్గా అనిపిస్తుంది. అయితే చిన్న ట్రిక్ ఏంటంటే జింబాబ్వేపై కావాల్సిన రన్ రేట్ కంటే ఎక్కువగా చేసే ఒక్కో రన్ విండీస్పై మార్జిన్ని తగ్గిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా విండీస్ లాగే జింబాబ్వేని 100 రన్స్కి పైగా తేడాతో ఓడిస్తే ఆ తర్వాత విండీస్తో మ్యాచ్లో 50-60 రన్స్ తేడాతో గెలిస్తే సరిపోతుంది. మరి మీరేమంటారు? ఈ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి ఇండియా సెమీస్ చేరగలదంటారా, లేదంటే సూపర్ 8తోనే ఇండియా పని ఖతమైపోతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.